ఇండిగో సర్వీసులపై గందరగోళం కొనసాగుతోంది. శంషాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నిన్నటి నుంచి అయ్యప్ప స్వాముల ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యమైంది. దీంతో ఇవాళ బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇండిగో సర్వీసులపై గందరగోళం కొనసాగుతోంది. శంషాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్ ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో నిన్నటి నుంచి అయ్యప్ప స్వాముల ఆందోళన కొనసాగుతోంది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యమైంది. దీంతో ఇవాళ బోర్డింగ్ గేటుకు అడ్డంగా బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇండిగో సర్వీసుల్లో గందరగోళం, అలాగే అయ్యప్ప స్వాముల ఆందోళనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, ఇండిగో ఎయిర్లైన్స్ తీరు వల్ల ఇప్పటికే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రయాణికులు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో వారు ఆందోళన చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రధానంగా అయ్యప్ప స్వాముల ఆందోళన, అయ్యప్ప భక్తులకు సంబంధించినటువంటి ఆందోళన ప్రస్తుతం కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా ఈ అయ్యప్ప భక్తులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతుంది కూడా చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళడానికి అయ్యప్ప భక్తులు ఇప్పుడు ఇండిగో విమానాలకు సంబంధించి చేస్తున్నారు. అయితే నిన్న ఎయిర్పోర్ట్ చేరుకున్నప్పటి నుంచి కూడా విమానాలు రద్దు కావడం, ఆ తర్వాత మళ్ళీ విమానాలు ఎప్పుడు తిరిగి పునఃప్రారంభం అవుతాయని అందరూ క్లారిటీ లేకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా కొచ్చి వెళ్లేందుకు భారీగా ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయ్యప్ప చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా అధికారులు కాస్తూనే ఉన్నారు. ఎయిర్పోర్ట్ కు వచ్చేంత వరకు కూడా చాలా మందికి ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన విమానాలు రద్దయినటువంటి విషయం తెలియగా ఉంటున్నారు అయ్యప్ప భక్తులు. అయితే ముందుగా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సిబ్బంది నుంచి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు. అయితే ఎయిర్పోర్ట్ కు చేరుకున్న తర్వాతనే రద్దయినటువంటి విషయం తెలియడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. మరోవైపు ఇదే కాకుండా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సిబ్బందిని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు వారు కూడా చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. దీంతో ఎయిర్పోర్ట్ వద్ద ఈ అయ్యప్ప స్వామి భక్తులు అయితే మాత్రం నిరాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడే వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. ఇక అయ్యప్ప భక్తుల ఆందోళనతో ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా చేశారు. ఎలాంటి సమాధానం చెప్పాలంటే వారు కూడా చేస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఎయిర్లైన్స్ సంబంధించిన ఇబ్బంది పెడుతున్నట్టు కూడా అయ్యప్ప భక్తులు ఆరోపిస్తూ ఉన్నారు. అయ్యప్ప భక్తులు చిన్నపిల్లలు ఉన్నారు, ఆ తర్వాత వృద్ధులు కూడా ఉన్నారు. చాలా మంది అనారోగ్య సమస్యలతో పాటు ఈ దుష్పలతో కూడా బాధపడుతున్నారు. కాబట్టి వాళ్ళకి సరైనటువంటి ఢిల్లీ కూడా ఇవ్వాలన్నటువంటి ప్రజెంటేషన్ అయిపోతుంది. సో వారంతా కూడా మరింత ఆందోళనకు దిగుతూ ఉన్నారు. సో మొత్తానికి తమను వచ్చి ఎప్పుడు పంపుతారు, విమానాలు ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతాయి అనేటువంటి అంశాల గురించి క్లారిటీ ఇవ్వాలంటూ అయ్యప్ప భక్తులు ఎయిర్లైన్స్ సిబ్బందిని వేడుకుంటున్నప్పటికీ ఎయిర్లైన్స్ సిబ్బందిని చేస్తున్నటువంటి రైట్ శశి, థ్యాంక్ యూ. స్వామి ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వామి కష్టాలు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. అయ్యప్ప స్వాములు చూసి చేసుకోండి, క్యాన్సిలేషన్ అవుతున్నాయి మొత్తం ఇండిగో ఫ్లైట్స్. आधा घंटे का टाइमिंग दे रहे थे वो, हर आधे घंटे में टाइमिंग चेंज होता रहता था. और उसके बाद हमें 1:30 बजे पता चला कि फ्लाइट कैंसिल हो गई है. तो उसके बाद हमने बैंगलोर का टिकट निकाल लिया, बैंगलोर टू तिरुवनंतपुरम का. वो भी सुबह 7:30 बजे तक हमें कुछ बताया नहीं, कुछ भी नहीं. तब तक हमारे छोटे छोटे बच्चे हम सब एक साथ वेट कर रहे थे. कोई
कोई भी सोया नहीं, किसी ने हमें मतलब खाने के लिए पूछा नहीं, हम उनसे बात कर रहे, झगड़ा भी कर लिया बहुत सारा, वीडियो भी है, फुटेज भी है हमारे पास, आपको चाहिए तो हम वो भी आपको दे देंगे। इतना मतलब परेशान हो गए ना पूरे रात। हमारे आज एनिवर्सरी थी। స్వామి ఎయిర్పోర్ట్లో అయ్యప్ప స్వామి కష్టాలు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి.